దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ఒక పల్లవి చరణం పాట పాడుకుని ప్రభును స్తుతిస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. పాట, ప్రార్థన, ప్రభుబోధ. ప్రభుబోధ అంటే ఇవన్నీ కూడా దేవుని మాటలే కనుక దేవుని వాక్యముగా అక్కడ పా అక్షరంతో వస్తుంది కనుక ఆ విధంగా అంశంలో పెట్టడం జరిగింది. కనుక ప్రతిదినము కూడా పాట ద్వారా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థనలో ప్రార్థిస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి మరి ఈ విధంగా అంశం రూపంలో పెట్టడం జరిగింది. కనుక ఈ యొక్క వాక్య భాగంలో, ప్రార్థనలో, పాటలో పూర్తిగా ఏకీభవించి ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాను. ఒక పల్లవి చరణ పాట పాడుదాం. నడిపించు నానవా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానవా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానవా నా జీవిత తీరమున, నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము నా సేవ జీకునుము. నా నావలు కాలిడుము నా సేవ జీకునుము. నడిపించు నానవా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నవజీవన మార్గమున నా జన్మ తరింప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి, ధైర్యపరిచి, కృప చూపించమని, నీ సన్నిధి తోడు దయచేయమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చెను. ప్రియులారా, ఈ మాట బోయజు రూతుతో పలికిన మాట. రూతు తన స్వకీయ దేశమైనటువంటి, తన సొంత దేశమైనటువంటి మోయాబు దేశాన్ని విడిచి తన అత్త ప్రాంతము బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. తన భర్త మరణించిన తర్వాత తన అత్తతో పాటు నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడుదునని, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. ఈ మాట 1వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు మనం చూస్తాం. ఈ విధముగా మోయాబు దేశం నుంచి తన అత్తతో పాటు నయోమి, తన అత్తనుడు నయోమి ప్రాంతానికి నయోమి ఇంటికి వచ్చేసినట్టుగా మనం 1వ అధ్యాయం మనం చూస్తాం.
అయితే 2వ అధ్యాయంలో ఆమె చేనులో పరుగులు లేదా పొలంలో పరుగులు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నయోమి బంధువు అనగా రూతు యొక్క అత్తగారి యొక్క బంధువు అక్కడ బోయజు ఋతుతో పలికిన మాట ఏమని పలికాడైనా, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. అవును ప్రియులారా, రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రెక్కల నీడలోకి వచ్చింది. చెప్పాలంటే తన అత్త ద్వారా ఎంతో కొంత సత్యదేవుని నిజదేవుని తెలుసుకున్న తర్వాత మోయాబు దేశంలో దైవ వ్యతిరేక కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ మోయాబు దేశము లోకానికి సూచనగా ఉంటుంది. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి తన అత్తతో పాటు తన అత్త దగ్గర ఏమీ ఆశించకుండా మరి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేం ప్రాంతానికి ఈ యొక్క రూతు వచ్చేసింది. రావడమే కాదు, తన అత్తకి తోడుగా ఉంటూ తన అత్తకు అన్ని రకాలుగా సహకరిస్తూ తన అత్తతో పాటు ముందుకు సాగుతున్న ఈ రూతుని బోయ పలుకుతున్న మాట ఏమిటంటే, రూతుతో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీవు చేసిన పదానికి ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చేతివి. అవును ప్రియులారా, దేవుని రెక్కల నీడలో ఉండడానికి రూతు వచ్చింది. అంతేకాదు దేవుడు తనకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చారని బోయజు పలికాడు. తప్పనిసరిగా చక్కని బహుమానాన్ని మరి రూతు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. రూతు మోయాబీరాలే, కానీ ఆమె జీవితంలో గొప్ప ధన్యురాలు అయిపోయింది. అన్ని రాయలైనప్పటికీ గొప్ప ధన్యురాలు అయింది. అంతేకాదు ఆమె పేరు మీద బైబిల్లో ఒక పుస్తకం కూడా రాయబడింది. అంతేకాదు పిల్లరా, ఆమె గర్భమున ఒక బిడ్డ జన్మించాడు బోయజుని వివాహం చేసుకున్న తర్వాత. ఆ బిడ్డ పేరు ఏంటంటే ఒబేదేదు. ఆ ఒబేదేదు ఎవరంటే దావీదు యొక్క తాత అనగా దావీదు యొక్క తండ్రి పేరు ఎస్ఐ అయితే ఎస్ఐ తండ్రి ఒబేదేదు. ఈ విధంగా మనం చూస్తాం పిల్లరా. ఇదే ఒబేదేదు మనం చూస్తే 17వ వచనం చూస్తాం. 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క రూతుకి కన్న బిడ్డ ఒబేదేదు. ఈ విధంగా గొప్ప బహుమానాన్ని, గొప్ప ప్రతిఫలాన్ని రూతుకు దేవుడు అనుగ్రహించాడు బోయజు చెప్పిన రీతిగానే. బోయజు కూడా చక్కని ఆత్మీయుడు, యూదుడు, ఆస్తిపరుడు. అటువంటి బోయజు రూతు జీవితంలోకి వెళ్ళి గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని రూతు పొందుకున్నట్టుగా మనం చూస్తాం పిల్లలు. అవును, రూతు సమస్తాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, లోకాశను విడిచిపెట్టి దేవుని సన్నిధి వైపు, దేవుడుండే వైపు, దేవుని మాట వైపు దేవుణ్ణి పట్టుకుని తన అత్తతో పాటు బెత్లెహేం ప్రాంతానికి వచ్చి కష్టపడి పనిచేసి తన అత్తకు సహకరిస్తూ అన్ని రకాలుగా ఆమె చేసిన పనులను బట్టి దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు, ఆశీర్వదించాడు, అంతగా దీవించాడు పిల్లరా. అంతగా దీవించి రూతు జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసినట్టుగా మన బైబిల్లో మనం చూస్తాం. కనుక మన జీవితంలో కూడా దేవుని వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుని మాట వైపు మనం తిరిగినప్పుడు, లోకాన్ని, లోక ఆశలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు, ఏ రీతిగా రూతు సమస్తాన్ని విడిచిపెట్టి మరి దేవుని వైపు తిరిగింది, కష్టమైన శ్రమైన తన అత్తతో పాటు ఉన్నది, ఆమె జీవితంలో గొప్ప ప్రతిఫలం పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. మన జీవితంలో కూడా దేవుని వైపు తిరిగినప్పుడు, లోకాన్ని, లోక ఆశలను విడిచిపెట్టి దేవుని సన్నిధి వైపు తిరిగినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడని తెలిసి కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఈ వాక్కు ధర్మం దర్శించండి, మీకు వందనాలు. ఎందరైతే నాయన లోకాన్ని, లోక ఆశను విడిచిపెట్టి మీ సన్నిధి వైపు మీతో నాయన ముందుకు సాగుతున్నారో, కష్టమైన శ్రమైన హింసైన కరువైన వారి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నా మీకు వందనాలు. ఎవరైతే ప్రార్థన అడగారో ప్రార్థన వస్తువులు దయచేయండి. ప్రతి కుటుంబం చుట్టూ మీకు ఆపదలు దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.